వెల్కమ్ టు హనీ టీవీ న్యూస్. వీఆర్ పీపుల్. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు గత 2 నెలలుగా పోరాటం చేస్తున్నారు. తమ బతుకు తెరువును బల్క్ డ్రగ్ పార్క్ దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు గత 2 నెలలుగా గ్రామంలో పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. రిలే నిరాదీక్షలు చేపట్టిన మత్స్యకారులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజయ్యపేట నుంచి సుమారు 8 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ జాతీయ రహదారిపైకి మత్స్యకారులు చేరుకున్నారు. రాజయ్యపేట నుండి మత్స్యకారులను రానివ్వకుండా పోలీసులు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. పోలీసు వలయాలను ఛేదించుకుంటూ మత్స్యకారులంతా జాతీయ రహదారిపై చేరుకుని జాతీయ రహదారిని నిర్బంధించారు. మత్స్యకారులు జాతీయ రహదారిపైకి రాకుండా పోలీసులు ట్రాక్టర్లను అడ్డుపెట్టినా రోప్ పార్టీలను వినియోగించిన ఫలితం లేకుండా పోయింది. పోలీసులను తోసుకుంటూ మత్స్యకారులు గ్రామస్తులంతా జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఒకానొక సమయంలో పోలీసులకు మత్స్యకారులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాటలు, ఘర్షణ వాతావరణం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మరో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసి తమ కొట్టతంటూ మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పలు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకోవడంపై వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనివ్వబోమంటూ భీష్మించుకున్న మత్స్యకారులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పోలీసుల వలయాలను దాటుకుంటూ మధ్యాహ్నం 2 గంటలకి జాతీయ రహదారిపైకి చేరుకున్న గ్రామస్తులు సాయంత్రం 6 గంటల వరకు జాతీయ రహదారిని దిగ్బంధించారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు తమ బతుకు తెరువు కోసం, తమ ఉనికి కోసం పోరాటం చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్ డ్రగ్ పార్క్ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం, మత్స్యకారుల పోరాటం
తగ్గకపోవడంతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. నర్సీపట్నం ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని మత్స్యకారులంతా తేల్చి చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ అక్కడకు చేరుకొని వారితో చర్చలు జరిపారు. బుధవారం వరకు తమకు సమయం ఇవ్వమని, బుధవారం గ్రామంలో మీతో చర్చలు జరుపుతామని కలెక్టర్ ప్రకటించడంతో ఎట్టకేలకు మత్స్యకారులు తమ ఆందోళనను స్వచ్ఛందంగా విరమించారు. మీరు బుధవారం మీ ఊరుకు వస్తాము, మీటింగ్ పెడతాము. ఓకేనా? మా ధన్యవాదములమ్మా.